మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని పట్టణమంతా గలిబిలి కలవరపడిపోయారు. అది మట్టల ఆదివారం, పామ్ సండే. ఆ రోజు మన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోనికి జయప్రవేశం చేస్తున్నాడు. ఇట్ వాజ్ అన్ ట్రయంఫెంట్ ఎంట్రీ. జయముతో యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న సందర్భం అది. మనము ఆచార ప్రకారంగా తారీఖులు, దినములు లెక్కించట్లేదు, కానీ జరిగిన సంఘటనకి ప్రాముఖ్యత ఇస్తున్నాను. ఆ రోజు ఏం జరిగిందో మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ప్రజలందరూ కేకలు వేస్తున్నారు, ఓసన్నా ఓసన్నా ఓసన్నా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అని ప్రజలు కేకలు వేస్తున్నారు. కొందరు ఖర్జూరపు మట్టలో పెట్టుకుని నాట్యం ఆడుతున్నారు. కొందరు పరిగెత్తుకుని వచ్చి బట్టలు పరుపుతున్నారు. వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరో గుంపు వారు బాధ, కలవరం, కక్ష, ద్వేషముతో మండిపడిపోతున్నారు. ఈయనకి ఇంత ఫాలోయింగా, ఈయనకి ఎంతమంది వెంబడించేవారు ఉన్నారా? ఈయనని ఓసన్నా అంటున్నారేంటి? ఈయనని ప్రభు పేరట వచ్చువాడని ఇతనిని గూర్చి మాట్లాడుతున్నారేంటి అని కలవరముతో, బాధతో చంపే ప్రయత్నంలో ఉన్నారు కొందరు. మరికొందరైతే ఏమీ అర్థం కాక కలవరమైన పరిస్థితుల్లో అసలు ఈయన ఎవరో, కొందరు ప్రవక్త అంటారు, కొందరు రాజు అంటున్నారు, కొందరు ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అంటున్నారు. ప్రభు పేరట వచ్చాడా? ఓసన్నా అంటున్నారు. ఏంటి ఈయన పేరు ఓసన్నానా? ప్రజలకు అర్థం కాక అసలు ఈయన ఎవరు? Who is this person? వాళ్ళు అడిగిన ప్రశ్ననే మనము కూడా వేసుకుందాం. అసలు ఆయన ఎవరు? అందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఆయన ఎవరు? నేడు ప్రపంచానికి కూడా ఆయన ఎవరో పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. ఆనాటి ప్రజలకు కూడా ఆయన ఎవరో అర్థం కాలేదు. అర్థమై ఉంటే సిలువ వేసేవారు కాదు, తెలియక సిలువ వేశారు. అంటే ఆయన ఎవరో, ఎందుకు వచ్చాడో, ఆయనలో కనబడుతున్న ఆ దైవత్వం ఎలాంటిదో ప్రజలు అర్థం కాలేదు. ఈరోజు కూడా ప్రతి ప్రాంతంలో ఆయన ఎవరో అర్థం చేసుకోక వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు, ఉన్మాదను వ్యక్తపరుస్తున్నారు, ఆయన మీద కోపం, ద్వేషం వ్యక్తపరుస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఈ ప్రశ్నకి అదే అధ్యాయం సమాధానం ఇస్తుంది. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు అన్న ప్రశ్నకి అదే అధ్యాయం సమాధానం ఇస్తుంది. చదువగా మనం విందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 2 మాటలు మనం చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను
మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలేను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఓకే, అందరూ తలలు పైకెత్తి నా వైపు చూడండి. యేసు ప్రభు తన ఇద్దరు శిష్యుల్ని పిలుస్తాడు. పిలిచి, మీకు ఎదుట ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి, ప్రక్క గ్రామానికి వెళ్ళండి. అక్కడ 2 రోడ్ల కలయిక దగ్గర ఒక గాడిద కట్టబడి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ గాడిద కట్లు విప్పండి. సరిగ్గా మీరు విప్పేటప్పుడు దాని యజమాని వస్తాడు. ఎందుకయ్యా కట్లు విప్పుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు మీరు చెప్పవలసిన సమాధానం, ఇది మా యజమానునికి కావలసి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మా యజమానునికి కావాలి అని మీరు చెప్పండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పోనిస్తాడు. సరిగ్గా శిష్యులు అలాగే వెళ్ళారు. యేసయ్య చెప్పినట్లుగానే ఆ 2 క్రాస్ రోడ్లో ఒక గాడిద కట్టబడి ఉంటే చూస్తారు. సరిగ్గా విప్పేటప్పుడు యజమాని వస్తాడు. ప్రభు ముందే చెప్పినట్లుగా ఆయన అడుగుతాడు. ప్రభు చెప్పినట్లుగా వీళ్ళు చెప్పి ఇది మా యజమానునికి కావాలి అని అన్న వెంటనే ఆయన విడిచిపెడతాడు, తీసుకొని వస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అక్కడెక్కడో కట్టబడిన గాడిద సంగతి ప్రభుకి ఎలా తెలుసు? అక్కడ కట్టబడిన, ఇప్పుడు మన ఉదాహరణకి ఇది FCI, పక్క గ్రామం అంటే గోదావరి కని అనుకోండి. గోదావరి కనిలో చౌరస్తాలో ఒక గాడిద కట్టబడి ఉంది, మీరు వెళ్ళి విప్పుకొని రండి అంటుంటే, ఇక్కడ ఉన్న యేసయ్యకి అక్కడ ఉన్న గాడిద సంగతి ఎలా తెలుసు? విప్పేటప్పుడు కరెక్ట్గా యజమాని వస్తాడున్న సంగతి ఎలా తెలుసు? యజమాని నోట ఏ మాట మాట్లాడతాడో అది ప్రభుకి ఎలా తెలుసు? ఇది యజమానికి కావాలి అన్న వెంటనే పోనిస్తాడు అన్న సంగతి ఎలా తెలుసు? నెంబర్ 1, ప్రభుకి ఇవన్నీ ఎలా తెలుసు అంటే, నా దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. కొడాలి గట్టిగా, కోటండి గట్టిగా, యేసయ్యా స్తోత్రం అనండి, చపాలు గట్టిగా. This is a divine attribute of his divinity, the nature of divinity. ఆయన ఎవరు? ప్రతి మతానికి వారి వారి దేవుళ్ళు ఉన్నారు. ప్రతి దేశంలో దేవుళ్ళు ఉన్నారు. వారందరూ ఉన్నట్లుగా యేసు దేవుడు వాళ్ళు ఉన్నట్లుగా కాదు. అసలు ఈయన ఎవరు? ఈయనలో ఉన్న అతి శ్రేష్టమైన ఆ దైవత్వం ఏమిటయ్యానంటే, ఫస్ట్ ఎక్కడో ఉన్న దానిని అక్కడ ఉన్నట్లుగా చూడగలిగిన దేవుడు. కారణం ఏంటంటే ఆయన ఓమినిసియంట్. సాధారణంగా లోకులు కూడా వాడే మాట, ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. దేవునికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి సర్వజ్ఞానం, సర్వజ్ఞాని. సో యేసు ఎవరయ్యానంటే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్న దేవుడు. అందరూ ఆమేనండి గట్టిగా. మీకు ఇంకా కొన్ని ఉదాహరణలు ఇస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య సర్వజ్ఞానం కలిగిన వాడు అన్న సత్యాన్ని ఆత్మదేవుడు ఎంత స్పష్టంగా పత్రికల్లో రాసి పెట్టాడో మీకు చూపిస్తాను. మార్క్స్ వార్త
రెఫరెన్స్లు రాయగలిగిన వారు రాసుకోండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 13, 14. వారు విని సంతోషించి, మార్కు సువార్త 14వ అధ్యాయం 13, 14. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న. అక్కడ అందరు వింటున్నారా? బైబుల్ చదవని వారు నన్ను చూడండి, బైబుల్ చదివేవారు బైబుల్లో నోట్ చేసుకోండి. ఆ మాట దేవుని లక్షణాలు మీకు చెప్తున్నా. యేసునే ఎందుకయ్యా మీరు పూజించాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారే, దానికి సువార్తపరమైన ఒక అద్భుతమైన జవాబు మీకు ఇస్తున్నాను. మిగతా వాళ్ళు నా వైపు చూడండి, చదవండి. ఇప్పుడు మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. నీళ్ల కుండ మోసుకుంటూ వస్తున్న ఒకడు మీకు ఎదురు పడతాడు. వాని వెంట వెళ్ళండి. వాడు ఎక్కడ ప్రవేశించునో, వాడు ఎక్కడికి వెళ్తాడో ఆ ఇంటి యజమానిని చూసి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన, అక్కడ సిద్ధపడిన ఇంటిని గూర్చి ప్రవచనం చెప్తున్నాడు యేసయ్య. గొప్ప మేడగది మీకు చూపించు, సిద్ధపడి ఉన్న ఒక గొప్ప మేడగది మీకు చూపిస్తాడు. అక్కడ మన కొరకు కావలసినవి తీసుకొని వెళ్ళి విందు సిద్ధపాటు చేయండి అంటున్నాడు. ఇప్పుడు మరలా మీ తలలు పైకెత్తి నా వైపు చూడండి. యేసు ప్రభు అంటాడు, మీరు వెళ్ళండి, ఆ పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ళ కుండను మోస్తూ వస్తున్న ఒకడు మీకు కనబడతాడు. ఈ మాటల్లో ఉదయకాలం నేను చదువుతున్నప్పుడు నా హృదయంలో ఎంత ఆనందమైందో. మీ అందరికీ ప్రశ్నలు ఉన్నట్లుగా నాకు కూడా కొన్ని ప్రశ్నలు నా మనసులో ఉండింది, కొన్ని బాధ, కొన్ని విషయాల్లో దుఃఖం, కొన్ని విషయాల్లో మనసులో భయంకర తీవ్రమైన ఆవేదన. ప్రభు అంటాడు, నీలకుండా మోస్తూ వస్తున్న ఒక విగ్రహం మీకు కనబడుతుందనిలే. మన అడ్రస్ అడిగితే అంబేద్కర్ స్టాచ్యూ పక్క నుంచి వెళ్తే వస్తుంది అంటాం. స్టాచ్యూని మనం గుర్తు పెట్టుకుంటాం. మీరు కాలనీకి పోయేటప్పుడు మా చర్చ్ ముందు కూడా నీలకుండా మోస్తున్న ఒక లేడీ బొమ్మ ఉంటుంది. బొమ్మ ఎప్పటికీ అక్కడే ఉంటుంది, ల్యాండ్ మార్క్ అది. కానీ ఇక్కడ యేసయ్య బొమ్మను గురించి మాట్లాడట్లే, ఒక విగ్రహాన్ని గురించి మాట్లాడట్లే. ఆ టైంలో మీకు ఒకడు ఎదురవుతాడు, నీళ్ళ కుండ మోసుకుంటున్నవాడు ఎదురవుతాడు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆ ఇంటి యజమానిని అడగండి, ఆయన మీకు సిద్ధపరిచిన ఒక గదిని చూపిస్తాడు. ఎలా తెలుసయ్యేవన్నీ ప్రభుకి? చెప్పండి, యేసయ్య సర్వజ్ఞాని. అందరూ మాటనండి, యేసయ్య సర్వజ్ఞాని. మనసారా దేవుని ఆరాధిస్తారా? చెప్పండి, యేసయ్య సర్వజ్ఞాని. సర్వజ్ఞాని అంటే ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడంటే నిన్న జరిగిపోయిన సంగతి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. జరగబోయే సంగతి, జరిగిపోయిన సంగతి ఎంత స్పష్టంగా చెప్పగలమో అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అర్థం ఏంటంటే యేసయ్యకి రేపు ఈ రోజులా కనిపిస్తుంది. ఆమేన్. జరగబోయే సంగతి జరిగిపోయినట్లుగా నా ప్రభు చూడగలడు. నిన్న ఏం జరిగిందో నాకు బాగా తెలుసు, నిన్న ఎవరితో మాట్లాడినానో నాకు తెలుసు, జరిగిపోయింది కనుక. కానీ రేపు నా జీవితంలో ఎవరు ఎదురవుతారో, ఎవరు ఎలాగో మాట్లాడతారో, ఏ స్థితి నాకు వస్తుందో నాకు తెలియదు. అయితే నా దేవుడు రేపు కూడా
నిన్నలా చూసే గొప్ప దేవుడు మన దేవుడు. చప్పట్లతో దేవుని గణపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పనా, ఒకరోజు యేసు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ చాలా భక్తిపరురాలుగా వ్యక్తపరిచి మాట్లాడుతుంది. మేము గొప్ప ఆరాధికులము, మా దేవుని ఇక్కడ ఆరాధిస్తాం, మా తండ్రి యాకోబు అని గొప్ప గొప్ప ఆత్మీయ మాటలన్నీ మాట్లాడుతుంది. ఆ ప్లేస్లో మనం ఉంటే ఈమె ఎంత భక్తిపరురాలో అనుకుంటాం మనం. ఆమె మాటలు అలా ఉంటాయి. ఎంత డివోటీ ఈమె, ఎంత భక్తి. తండ్రి యాకోబుని గురించి ఎంత ఘనంగా మాట్లాడుతుంది. యాకోబు బావి అని ఎంత చక్కగా చూపిస్తుంది. మేము ఇక్కడ ఆరాధిస్తాం అని ఆరాధన గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. ఎంత ఆత్మీయురాలో అనుకుంటాం. కానీ వెంటనే ప్రభు అంటాడు, నీకు 5గురితో సంబంధాలు ఉన్నాయి. ఓ స్త్రీ, నువ్వు 5గురు భర్తను కలిగి ఉన్నావు. వాస్తవానికి వాళ్ళందరూ భర్తలు కాదు. ఇప్పుడు 6వని నువ్వు పెట్టుకున్నావు, వాడు భర్త కాదు. లివింగ్ రిలేషన్షిప్స్ అంటున్నావు. ఇవన్నీ పనికిమాలిన మాటలు. నీ జీవితాన్ని మార్చుకోగలిగితే అని ప్రభు ఖండితంగా మాట్లాడేసరికి గుండెలు పగిలిపోయి ఆశ్చర్యముతో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు. కొడాలి గట్టిగా చప్పట్లు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నా దేవునికి అంత తెలుసు. ఆమేన్. హి నోస్ ఎవ్రీథింగ్. నువ్వు కూర్చుండుట తెలుసు, నువ్వు లేచుట తెలుసు, నువ్వు పడుకొనుట తెలుసు, నువ్వు మాట్లాడుట తెలుసు, నువ్వు సంభాషించిన సంభాషణ తెలుసు, నువ్వు ఎవరితో ఉన్నావో తెలుసు, రేపు ఏమవుతావో తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్. 139వ కీర్తన చూడండి ఒకసారి అందరూ. మొదటి కొన్ని మాటలు చూడండి. 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట, లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా మనసు అంతా నీకు తెలుసు. నా అంటే నా మనసులో ఇంకా తలంపు రాకముందే, అంటే నాకు తెలియకముందే నా దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నేను మాట్లాడే మాట నా నోట వస్తుంది అన్న సంగతి నీకు తెలియకముందే నా దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని మనసారా గౌరవిస్తారా, గణపరుస్తారా? ఇంకా బిగ్గరగా అన్నీ తెలుసు. ఒకరోజు పేతురు కలవరపడుతూ ఉన్నాడు, టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. కట్టాల్సినవి ఉన్నాయిగా, కట్టాల్సినవి ఉన్నాయి, జేబులో డబ్బు లేదు, ఎలా ప్రభా అని అనుకుంటూ ఉన్నాడు. టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు పేతురు హృదయంలో ఉన్న కలవరం, టెన్షన్ చూసి ప్రభు పేతురుని పిలిచాడు. పేతురురా, ఏంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ గలిలే సముద్రంలో ఒక గాలం వేయి. నీ గాలానికి ఒక చేప పడుతుంది. ఆ చేప నెమ్మదిగా బయటికి తీసుకున్న వెంటనే దాని నోరు విప్పి చూడు, అందులో నీకు కావాల్సిన డబ్బులు దొరుకుతాయి. వెళ్ళి నీకు నాకు పన్ను కట్టేసేపో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేప కడుపులో ఉన్న ఆ షేకేల్ విషయంలో ప్రభుకి ఎలా తెలిసింది? సాధారణంగా ఐగుప్తు ఆచారం ఏమిటంటే నీళ్లను దేవుడుగా కొలుస్తారు. జలదేవత. మన దేశంలో కూడా గోదావరి, కృష్ణ ఆ మార్గంలో ట్రైన్ వెళ్తుంటే చిల్లర పైసలు వేస్తుంటారు. అవునా కాదా? మీరు ఎప్పుడైనా వేసారా? నేను వేసా. చిల్లర వేస్తా, పుణ్యం వస్తుందని. అక్కడ వేస్తే ఇక్కడ నిండుతుంది అనుకుంటాం.
అక్కడ గలిలియా సముద్రంలో కూడా ఐగుప్తులు చాలా కాలం మన పితరులు ఉండి వచ్చారుగా. ఆచారం కొంతమందిలో ఉంది. వాళ్ళు కూడా గలిలియాలో ఆ సముద్రంలో నీళ్ళలో వేశారు, డబ్బులు వేశారు, షెకేల్, కాసులు. ఆ కాసులన్నీ తిన్నగా అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది. కానీ అందులో ఒక్క చేప సడన్లో ఏదో మెరుస్తుంది కదా అని టక్కుని పట్టేసింది. పట్టేసరికి ఇది ఆహారం కాదు, కాసని తెలిసింది. అది కక్కలేక మింగలేక నోట్లో ఉండిపోయింది. అది చూశాడు యేసయ్య. స్తోత్రం చెప్పాలి గట్టిగా, కోడాలి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు చూశాడో మనకు తెలియదు. చూసి పేతురు రా, మనకు ఒక ఏటీఎం ఉంది అక్కడ, స్తోత్రం, డబ్బులు వేసి తీసుకో అన్నాడు. అంతే, వేసాడు, డబ్బులు వచ్చేసింది, ఫీజు కట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. లాజరు చనిపోయిన విషయం కూడా ముందే తెలుసు. చెట్టు కింద నతానియేలు ఉంటాడన్న సంగతి ముందే తెలుసు. నతానియేలు వస్తున్నాడు బోధకుని కలుస్తామని. అలా వస్తూ ఉండగా, అంత దూరంలో ఉండగానే, ఇదిగో నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని హృదయంలో ఏ కపటం లేదు అని నతానియేలు గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. షాక్ అయిపోయాడు. నా సాక్ష్యం ఎక్కడ పంచుకోలేదు కదయ్యా, నా సాక్ష్యం నీకు ఎలా తెలుసు? సాక్ష్యం పంచుకుంటే మనిషికి తెలుస్తుంది, సాక్ష్యం పంచకముందే నా దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని తెలుసు, హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ తెలుసు. He knows everything. ఈ రోజున మన ధైర్యం ఏంటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన విగ్రహం కాదు, ఆయన మూగవాడు కాదు, ఆయన మనసు లేనివాడు కాదు, నావన్నీ చూస్తున్నవాడు, నావన్నీ గ్రహించినవాడు, నాకేం కావాలో అన్నీ తెలిసినవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన విషయం చెప్పనా? గాడిద ఎక్కడుందో చూశాడు, గాడిద ఎలా ఉందో చూశాడు, గాడిదకు ఏం కావాలో కూడా చూశాడు. దాని స్పాట్ చెప్పాడు, దాని కండిషన్ చెప్పాడు, దాని కోరిక చెప్పాడు. అది క్రాస్ రోడ్లో ఉంది, అది ముందే దేవుడు చూశాడు. అది కట్టబడి ఉంది, ముందే చూశాడు. దానికి విడుదల కావాలి అని ఆశిస్తుంది, అది చూశాడు. అంటే దేవుడు ఒక గాడిదను గూర్చే మనసులో పెట్టుకొని మాట్లాడా? అట్లన్నా రాదు. గాడిదను గూర్చి ప్రభు మాట్లాడట్లేదు, కట్టబడిన ప్రతి మానవుని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో నా దేవునికి తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో దేవునికి తెలుసు. He knows your condition, He knows your state, He knows everything. ఆయన ఎదుట మరుగైనది ఏది లేదు, అన్నీ ఆయన బాహాటంగా చూడగలడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు ప్రభునందు ఆనందించవలసిన మాట ఏంటయ్యా అనంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఓమినిసెంట్. ఓమిని అనగా ఆల్, ALL, ఆల్. అక్కడ సియంట్ అంటే సైన్స్ అనే పదం ఉంటుంది. అక్కడ సైన్స్ అంటే జ్ఞానం, అంటే ఈజ్ ఆల్ విజ్డమ్, ఆల్ నాలెడ్జ్. సర్వ జ్ఞానం కలిగిన వాడు మన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీకేం కావాలో ఆయనకు తెలుసు. ఆయన ఆత్మరూపిగా నీ దగ్గరికి రాగలడు. నీ హృదయంలో ఉన్న బాధలన్నీ ఆయన చూస్తున్నాడు. నువ్వు కలవరపడనక్కర్లేదు, నేను ఎవరితో చెప్పుకోను అని బాధపడనక్కర్లేదు. నాకెవరైనా తోడుంటే, నా మనసులో ఉన్న మాటలన్నీ చెప్పటానికి నాకు ఎవరైనా క్లోజ్గా ఉంటే బాగుండు అనుకుంటా. ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, యేసయ్య అంత క్లోజ్ ఇంక ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఆయన మనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ద హెడ్, దేవునికి ఉండవలసిన లక్షణాలు. రెండవదిగా యేసయ్య ఏమో ఇక్కడ ఉన్నాడు లిటరల్గా, అక్కడ కట్టబడిన గాడిద సంగతి మాట్లాడుతున్నాడు. ఎలా అక్కడ కట్టబడిన సంగతి నీకు ఎలా తెలుసు ప్రభా అని ప్రభుని అడిగితే, నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ కూడా ఉన్నాను. చవలు కొట్ట గట్టిగా, చవటాలు గట్టిగా,
హల్లెలూయా. ఈజ్ ఓమ్ని ప్రెజెన్స్. ఆయన సర్వంతర్యామి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి ఆ మాట, సర్వంతర్యామి. నోరు తిరుగుతుందా మీకు? చెప్పండి మంచిగా గట్టిగా, ఇంకా గట్టిగా. అంటే సర్వవ్యాపి, అంతటా ఉండువాడు. గాల్లో ఉంటాడు, మట్టిలో ఉంటాడు, రాయిలో ఉంటాడు, చెట్టులో ఉంటాడు, గుట్టలో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, మెట్టలో ఉంటాడు, అంతటా ఉంటాడు. కానీ ఆయన ఉనికిని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. అంతటా ఉండువాడు అన్న దైవ లక్షణాన్ని ప్రజలకి సరిగ్గా అర్థం కాలి. అందుకని ఆయన అంతటా ఉంటాడు కనుక, గాలిలో కూడా దేవుడు ఉన్నాడు కనుక గాలి ఒక దేవుడు అనుకున్నారు. గాలి ఒక దేవుడు అనుకున్నారు. దానికి వాయుదేవుడు అని పేరు పెట్టారు. అలాగనే ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు. ఏనుగులో దేవుడు ఉన్నాడు, కోతిలో దేవుడు ఉన్నాడు, పాములో దేవుడు ఉన్నాడు, సింహంలో దేవుడు ఉన్నాడు, కప్పలో ఉన్నాడు, చేపలో ఉన్నాడు, నక్కలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. అన్నిట్లో ఉన్నాడు కనుక అన్ని దేవుడు అనేశారు. అందుకనే మన దేశంలో జనాభాతో సమానంగా దేవుని లెక్క కూడా పెరిగిపోతూ ఉంటుంది. మన దేశంలో ఎంత జనాభా ఉందో దేవుళ్ళు కూడా అంతమంది ఉన్నారు. కానీ ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, అన్నిట్లో దేవుడు ఉన్నాడు అన్న మాట నిజమే. అన్ని దేవుడు కాదు, అన్ని దేవునిది. రాయి దేవునిది, చెట్టు దేవునిది, గాలి దేవునిది. కానీ గాలి దేవుడు కాదు. అన్ని మతాలకి మనకి డిఫరెన్స్ ఏంటయ్యానంటే, వారు సృష్టిని పూజిస్తున్నారు, మనము సృష్టికర్తను పూజిస్తున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు? సర్వంతర్యామి. అందరూ అనండి అన్నమాట. ఆ మాట నోరు తిరగకపోతే సర్వవ్యాపి అనండి. అంటే అంతటా ఉన్నాడు. చెప్పండి, ఆయన అంతటా ఉన్నాడు. ఆయన చెప్పాలి మీరు గట్టిగా, ఆయన అంతటా అంటే అంతటా ఉన్నాడు, ఎవ్రీవేర్. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన బెల్లంపల్లిలో ఉన్నాడు, ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన కరుణాపురంలో కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇంకెక్కడ? ఎక్కడెక్కడ? ఆ మట్టి తింటాలి సమాధిలోంచి. కాకానీలో ఉన్నాడు నాకు తెలియదు, కానీ యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వవ్యాపి, God of omnipresence is everywhere. నువ్వు ఇక్కడ మోకాల మీదకి వస్తే ఆయన నీ దగ్గరికి దిగి వస్తాడు. అది ఇల్లే కానీ, పూరి గుడిసే కానీ, కనీసం టాప్ లేకనా చిన్న పూరి పాకైనా సరే నువ్వు అక్కడ మోకరిస్తే అక్కడ కూడా దేవుడు దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క చోటే పరిమితమైన దేవుడు కాదు ఆయన. ఒకవేళ ఆయన సర్వవ్యాపి కాకుండా ఒకే జగలో ఉండే, ఒకే స్థలంలో ఉండేవాడైతే మనమందరం అక్కడికి పోవాల్సి వస్తుంది. భక్తులారా, నేను మీ దగ్గరికి రాలేను, మీరందరూ నా దగ్గరికి రండి, కొండెక్కండి భక్తులారా అంటే మనమందరం అక్కడ వెళ్ళాల్సిన వారు. కానీ నా దేవుడు ఎక్కడో కూర్చున్నవాడు కాదు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి దిగి వచ్చేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సర్వంతర్యామి. ప్రైజ్ ది లార్డ్. ఈ కాన్సెప్ట్ నీకుంటే నువ్వు ఎక్కడో పరిగెత్తవలసిన అవసరం లేదు. అక్కడెవరో సోది చెప్తారు, అక్కడెవరో ప్రవచనం చెప్తారని నువ్వు అక్కడ పరిగెత్తుకొని దేవుడు నాకు విషయంలో ఏమంటున్నాడు? ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థించి చెప్పరా, నాకు చాలా బాధలు ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారు
అని వాళ్ళని అడగడం. కొంతమంది చేస్తారు అట్లా. ఒక ఆయన పోయాడు, అయ్యా బాగా అప్పులైపోయిందయ్యా, నా అప్పులన్నీ తీరిపోవాలయ్యా అన్యుడు కొత్తోడు. అప్పుడు ఆ ప్రవక్త ప్రార్థన చేశాడు, యేసు నామంలో 3 నెలలు నీ అప్పులన్నీ తీరిపోతాయి పో అన్నాడు. ఏం సంతోషమో భక్తునికి, 3 నెలల్లో అప్పులన్నీ తీరిపోతాయా అని సంతోషంగా పోయాడు. 6 నెలలైంది, అప్పులు తీరలే. అప్పులు ఇచ్చిన వాడు కొట్టడానికి వచ్చారు. పరిగెత్తుకొని మళ్ళీ వచ్చాడు ప్రవక్త దగ్గరికి. ప్రవక్త అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కొట్టడానికి వస్తున్నారయ్యా, ఏం చేయమంటావు అయ్యా అని అడిగితే మళ్ళీ ప్రార్థన చేశాడు. కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు ప్రార్థన చేసి, నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు నీ దగ్గరికి రారు, వాళ్ళు అటే వెళ్ళిపోతారు, ఇది యెహోవా వాక్కు అన్నాడు. ఓ సంతోషం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరికి వచ్చేవాడు నన్ను కొట్టరంట, ఇక రారంట. సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి పోవడమే ఆలస్యం. తలుపులు తట్టారు. ఎవర్రా అంటే అప్పులోడు. మెత్తగా కొట్టేసి వెళ్ళిపోయారు. ఇది ఈరోజు ప్రవక్తలు చేసే పనులు. నీకెందుకయ్యా సోది పనులు? ఏదో దేవుడు నీకు ఇచ్చిన వాక్యం బోధించకుండా, నీ ఇంట్లో అది ఉంది, నీ మంచం కింద ఇంది ఉంది, నీ పునాది కింద నిమ్మకాయ ఉంది, తవ్విస్తున్నారు. రెండు 2000 సంవత్సరాల క్రితమే నా ప్రభు అయిన యేసు క్రీస్తు వాటన్నిటి కొరకు మరణించాడు. ఇక నీకు శాపం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా దేవుడు అంతటా ఉన్నాడు. నువ్వు సరైన సంబంధం ప్రభుతో కలిగి మోకాల మీద ఉండు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ దగ్గరికి వస్తాడు. ఏం కావాలో ప్రభు నీకు ఇస్తాడు. స్తోత్రం. ఒక మనిషిని మీరు బేస్ చేసుకోవద్దు. స్వస్థత వరములు కలిగిన ఒక దైవజన్ మీరు నమ్మవద్దు. ఆ వ్యక్తి మీద ఆధారపడవద్దు. ఒక ప్రశ్న అడగనా మిమ్మల్ని, ఆ వ్యక్తికి స్వస్థత వరం ఇచ్చింది ఎవరు? చెప్పాలి గట్టిగా. ఆ వ్యక్తికి ప్రవచన వరం ఇచ్చింది ఎవరు? ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని వదిలి దేవుడు వరం ఇస్తే ఆ వరంని హైలైట్ చేసావు అనుకో, ఆ వరాన్ని మనసులో పెట్టుకున్నావు అనుకో, వరం పొందిన వ్యక్తిని దేవుని కంటే ఎక్కువగా ఆ వ్యక్తిని నువ్వు గణపరచట్లేదా? ఎందుకయ్యా ఊర్లు తిరగాలి? శనివారం రాగానే ఒక ఊరికి వెళ్ళాలి, శుక్రవారం రాగానే ఇంకో ఊరికి వెళ్ళాలి. దేవుడు లేడా అక్కడ? మీ దేవుడు ఇక్కడ చచ్చిపోయాడా? చెప్పండి. మన దేవుడు అంతటా ఉండువాడు. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మన దేవుడు అంతటా ఉండువాడు. మంచిగా చెప్పట్లే మీరు, గట్టిగా చెప్పాలి. పోతే పోయారు కానీ గట్టిగా చెప్పండి కొంచెం. నా దేవుడు సర్వంతర్యామి. కర్ణాపురంలోని దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడెక్కడ ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ మధ్య ఒకడు వచ్చాడు, వచ్చి అక్కడెక్కడో సమాధిలో మట్టి తిన్నాడంట, బాగైపోయాడట. మట్టి తినడం వస్తావా అని అడుగుతున్నాడు ఒక విశ్వాసిని. మట్టి తినడం ఏంటంటే ఆ మట్టి తింటే బాగవుతారట. మట్టి తింటే బాగవుతాం ఏంటయ్యా? యేసయ్య ఇలాంటి బోధలు చేయలేదయ్యా. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు బాగుపడతారు. కనుక నువ్వు వెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సర్వం అంతటా ఉండువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకుండే ఎక్కడైనా ఆయన ఉండగలడు. చేప నోట్లో ఉన్న షెకెల్ ఆయనకి ఎలా తెలిసిందయ్యా అంటే ఆయన అక్కడ కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెట్టు కింద నతనీయులు గ్రంథాన్ని చదివే సంగతి ఆయనకి ఎట్లా తెలుసు అంటే అక్కడ కూడా యేసయ్య ఉన్నాడు.
గాడిద ఎక్కడో కట్టబడితే అది ప్రభుకి ఎలా తెలిసిందంటే అక్కడ కూడా ప్రభు ఉన్నాడు. సరిగ్గా అవే మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎంత అద్భుతంగా రాస్తుందో మీకు చదివి వినిపిస్తాను. 139 కీర్తన, అందరు తీయండి ఆ మాటల్ని. 139 కీర్తన 7-8 వచనాలు చూడండి. 7-8. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోతానయ్యా? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతానయ్యా? నేను ఆకాశంకెక్కినా నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళంలో భూమి అడుగు భాగంలో గుహల్లోకి వెళ్ళిపోయినా నీవు అక్కడ కూడా ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా నువ్వు ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా. పాఠం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొద్ద నుండి తప్పించుకోలేవు. దేవుడు చూడకుండా దాగు స్థలం ప్రపంచంలో ఎక్కడ లేదు. అందరూ ఆమేనండి. రహస్యంగా నువ్వు ప్రభు కనబడకుండా దాగుడు చోటు ప్రపంచంలో ఏది లేదు. ఆయన ఎదుట అంత బాహాటం, ఆయన ఎదుట అంత ఓపెన్. ఆయన కనులు ఎక్స్రే కనులు, అగ్ని జ్వాలలతో నిండిన కనులు ఆయన్ని. పాఠం ఏమిటంటే నన్ను ఆయన చూస్తున్నాడు, ఆయన నా దగ్గర ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, కనుక నేను భయము కలిగి జీవించాలి. స్తోత్రం. ఏదైనా మాట మాట్లాడుతున్నానా, నా దేవుడు పక్కన ఉన్నాడు, జాగ్రత్తగా మాట్లాడు. నా హృదయంలో నా ఆలోచన అంతా దేవునికి తెలుసు, నా మనసులో ప్రతి ఊహ దేవునికి తెలుసు. ఆయన అంతటా ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఏకాంతంగా ఉన్నా అక్కడ ఉన్నాడు. ఇద్దరు కలిసి ఏదేదో మాట్లాడాలని ప్రయత్నం చేసినా ఆయన అక్కడ ఉన్నాడు. మూడో వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కనుక పనికి మాలిన మాటలకు చోటు ఇవ్వకు. ఆయన ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు యాకోబు భయపడి లేచి ఆయన అన్న మాట నిజముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. అందరూ ఆమేనని గట్టిగా. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు, నీ వ్యాపారంలో ఉన్నాడు, నీ ఉద్యోగంలో ఉన్నాడు, నీ కాలేజ్ స్కూల్లో ఉన్నాడు. ఈజ్ ఎవ్రీవేర్. కారణం ఏంటంటే ఆయన సర్వంతర్యామి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఉండే మరో క్వాలిటీ ఏంటో తెలుసా? 21వ అధ్యాయం 14వ వాక్యం. 21:14. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారందరినీ స్వస్థపరిచెను. నా వైపు చూడండి. యేసయ్య దగ్గరికి రకరకాల రోగము కలిగిన వారు వచ్చారు. ఇక్కడ వచ్చినవి రోగులు తాత్కాలికంగా సడన్లో కళ్ళు మబ్బైన వాళ్ళు కాదు, పుట్టుక గుడ్డివారు, పుట్టుకతోనే కుంటివారు లేచి నడవాలన్నా, గుడ్డివారు స్పాట్లో కళ్ళు తెరిచి చూడాలన్నా, మూగవాడు స్పష్టంగా స్పాట్లో అనర్గళంగా మాట్లాడాలన్నా అది సాధారణమైన విషయం కాదు. అది దేవుని మహత్తరమైన శక్తి. చెప్పండి ఆమేన్. అంటే యేసయ్య ఎవరయ్యా అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. చెప్పండి ఆమేన్ అని. ఓమ్నిపోటెంట్, ఎల్ షడాయ్, God the all powerful, almighty God, సర్వశక్తి గల దేవుడు. కొంతమంది ఈ మధ్య టీవీలో కనిపిస్తున్నారు. మూగోడండి, మాట్లాడట్లేదండి, ప్రార్థన చేస్తాడు. యేసు అని అంటే ఏహు అంటాడు. ఓ దేవుడు మాట ఇచ్చేసాడు, స్తోత్రం 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 చప్పట్లు కొట్టండి అంటాడు. అంతే వాళ్ళు తీసి పక్కకి వెళ్ళిపోతారు. ప్రవక్త ప్రార్థన చేస్తే మూగోలకి నోరు వచ్చేసింది. ఇలాంటి ఖాళీలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దేవుడు తాకితే ఏహే కాదు,
యేసు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా.